శరీర ఆశీర్వాదాలు వేరు, ఆత్మీయ ఆశీర్వాదాలు వేరు. ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తిస్తే ఎక్కడ తగ్గిపోకుండా దేవుడు అలా పట్టుకు జీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. అందరూ చుట్టుముట్టారంట, కేరళ చేస్తున్నారంట. దేవుడు తప్పిస్తాడేమో చూద్దాం, దేవుడు సహాయం చేస్తాడని చూద్దాం. ఇట్లా పక్కన ఏలన, ఒక పక్కన హింస, ఒక పక్కన అవమానం, ఈ విధంగా ఎన్నో విధాలుగా ఆయన అక్కడ జరుగుతుంది ఆ పరిస్థితిలో. అయినా కానీ వాడు అన్నింటినీ సహిస్తున్నాడు. ఆయన కారణం ఏంటంటే నీ మీద ప్రేమ, నీ మీదే అనుకోవాలి, నా మీద అనుకోవాలి, పక్కోడి మీద కాదు. ఏమనుకోవాలి, మమ్మల్ని ఏమనుకోవాలి, నా మీద దేవుడు కనుక ప్రేమ అనండి ఒకసారి. నీ మీద ప్రేమను బట్టి అట్లా